హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక సరదా విషయం గురించి మాట్లాడుకుందాం. మన బ్రెయిన్ అదెంత తెలివైందో, అప్పుడప్పుడు మనల్ని ఎలా చిన్నగా మోసం చేస్తుందో చూద్దామా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచించారా? కొన్నిసార్లు కొన్ని విషయాలు నిజం కాదని మనస్సుకి తెలిసినా సరే వాటినే పదే పదే వినడం వల్ల అరే ఇదే నిజమేమో అని నమ్మేస్తాం. ఎందుకిలా? దీని వెనుక ఏదో పెద్ద సైన్స్ ఉందనుకోకండి. జస్ట్ మన బ్రెయిన్ మనతో ఆడే ఒక చిన్న గేమ్ అంతే. సరే, ఈ బ్రెయిన్ ట్రిక్కి సైన్స్లో ఒక పేరుంది. దాన్ని ఇల్యూజన్ ఆఫ్ ట్రూత్ ఎఫెక్ట్ అంటారు. అబ్బో, పేరేదో పెద్దగా ఉందని కంగారు పడకండి. విషయం చాలా సింపుల్. చెప్పాలంటే ఇది మనందరి లైఫ్లో రోజు జరిగేదే. ఇంతకీ ఏంటో అది ఇప్పుడు చూసేద్దాం. అసలిది ఎలా పనిచేస్తోందంటే, ఒకసారి ఊహించుకోండి, మనం రేడియోలో ఓ కొత్త పాట వింటాం. ఫస్ట్ టైం విన్నప్పుడు ఏముందిలే ఈ పాటలో అనుకుంటాం. కాని అదే పాట రోజూ మళ్ళీ మళ్ళీ ప్లే అవుతుంటే తెలియకుండానే మనం దాన్ని హమ్ చేయడం మొదలు పెడతాం కదా. మన బ్రెయిన్ కూడా అచ్చం ఇంతే. ఒకే విషయం చాలాసార్లు వినగానే దానికి అలవాటు పడిపోయి, ఓ ఇది నాకు తెలిసిన విషయమేగా, సో ఇది కరెక్టే అయి ఉంటుంది అని ఈజీగా నమ్మేస్తుంది. సరే, ఈ కాన్సెప్ట్ ఇంకా ఈజీగా అర్థం కావాలంటే మన డైలీ లైఫ్లో జరిగే కొన్ని సింపుల్ స్టోరీస్ చూద్దాం. అప్పుడు మీకే క్లియర్గా అర్థమవుతుంది. చూద్దామా? ఫస్ట్ స్టోరీ, పరీక్షల టైంలో వచ్చే రూమర్స్. అమ్మో, ఇది వినగానే నాకైతే నా స్కూల్ కాలేజ్ రోజులు గుర్తొచ్చేసే. ఖచ్చితంగా మనలో చాలా మందికి ఇలాంటి అనుభవం ఉండే ఉంటుంది. ఎగ్జామ్ టెన్షన్లో ఉన్నప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ వచ్చి, మచ్చా ఈ చాప్టర్ అస్సలు ఇంపార్టెంట్ కాదురా, దీన్నుంచి క్వశ్చన్స్ రావు అని అంటాడు. మొదట నమ్మం. కానీ అదే మాట క్యాంటీన్లో, లైబ్రరీలో ఇంకో నలుగురు ఫ్రెండ్స్ కూడా చెప్పేసరికి అప్పుడు మన బ్రెయిన్ అందరూ చెప్తున్నారు కదా, నిజమే అయ్యుంటుందిలే అని ఫిక్స్ అయిపోతుంది. బస్ ఆ చాప్టర్ స్కిప్ చేస్తాం. తీరా ఎగ్జామ్ హాల్లో చూస్తే అదే చాప్టర్ నుంచి ఓ పెద్ద క్వశ్చన్. అయ్యో పాపం, ఆ పరిస్థితి ఊహించుకుంటేనే భయమేస్తుంది కదా. సరే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏదైనా టీవీ యాడ్ జింగిల్ రోజంతా మీ మనసులో తిరుగుతూ మిమ్మల్ని విసిగించిన అనుభవం ఉందా? ఉంటే ఈ స్టోరీ మీకు బాగా కనెక్ట్ అవుతుంది. మనం టీవీ ఆన్ చేస్తాం, ఇండియాస్ నంబర్ 1 బ్రాండ్ అంటారు. బయటికి వెళ్తే బస్సుల మీద, పెద్ద పెద్ద హోర్డింగ్ల మీద ఎక్కడ చూసినా అదే యాడ్. ఇలా రోజూ ప్రతిచోటా చూసేసరికి ఏమవుతుంది? మనం దాని గురించి అసలు ఆలోచించాం కూడా. అన్నిసార్లు చెప్తున్నారు, అంత పెద్ద యాడ్స్ ఇస్తున్నారు, బహుశా ఇదే బెస్ట్ అయ్యుంటుంది అని మన బ్రెయిన్ దాన్ని యాక్సెప్ట్ చేసేస్తోంది. చూడండి, జస్ట్ రిపీటేషన్ మననెలా నమ్మించేస్తుందో. ఇక ఫైనల్ స్టోరీ, ఇది మనందరికీ చాలా చాలా బాగా తెలిసిన విషయం. వాట్సాప్ యూనివర్సిటీ. మన ఫ్యామిలీ గ్రూపుల్లో రోజు వచ్చే ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ మెసేజ్లు గుర్తుకొస్తున్నా? ఓ మెసేజ్ వస్తుంది, ఫలానా ఫుడ్ తింటే చాలా ప్రమాదం అని. అందులో ఏ డాక్టర్ పేరుండదు, ఏ సైంటిఫిక్ ప్రూఫ్ ఉండదు. కానీ ఏం జరుగుతుంది? మామయ్య షేర్ చేస్తారు, అత్తయ్య షేర్ చేస్తారు, మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారు. ఇలా మనకు తెలిసిన వాళ్ళందరూ పంపేసరికి అయ్యో అందరూ పంపుతున్నారు, ఇందులో నిజం ఉండే ఉంటుంది అని మనం కూడా కంగారు పడిపోతాం. దాన్ని నమ్మేస్తాం. అసలు అందులో నిజమెంతా అని ఒక్క క్షణం కూడా ఆలోచించాం. చూసారా ఎంత సింపుల్గా మన బ్రెయిన్ ట్రిక్ అయిపోతుందో? ఓకే, ఈ 3 కథలు విన్నాక మనకి ఏమర్థమైంది? అసలు ఈ మొత్తం డిస్కషన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? మన బ్రెయిన్కి మనం నేర్పించాల్సిన ఆ ఒక్క పాఠమేంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. ఒక విషయాన్ని పదే పదే చెప్పినంత మాత్రాన అది నిజం అయిపోదు. కానీ మన బ్రెయిన్కి మాత్రం అది నిజంలా అనిపిస్తోంది. ఇదే అసలు ట్రిక్. రోజూ ఒకే టైంకి బస్టాప్కి ఒక బస్తుంది కదా, అంత మాత్రాన అది మనం వెళ్లాల్సిన బస్సే అవ్వాలని రూల్ లేదు కదా. అలాగే రోజూ వినే ప్రతి మాట నిజం కాకపోవచ్చు. ఈ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయ్యో, మరి ఈ బ్రెయిన్ ట్రిక్ నుంచి ఎలా బయటపడాలి అని టెన్షన్ పడకండి. ఇది చాలా ఈజీ. తెలివిగా ఆలోచించడానికి, స్మార్ట్గా ఉండడానికి కొన్ని సింపుల్ టిప్స్ చెప్తాను. రెడీనా? మొదటిది, ఏదైనా విషయం మీకు అరే ఇది నేను చాలాసార్లు విన్నానే అనిపించినప్పుడు ఒక్క సెకండ్ ఆగి దాన్ని ప్రశ్నించండి. రెండోది, ఒకే మాటను 100 సార్లు వింటే అది నిజమైపోదని గుర్తుంచుకోండి. రిపిటేషన్ వేరు, నిజం వేరు. మూడోది, ఏదైనా నమ్మే ముందు మనల్ని మనం ఒక చిన్న ప్రశ్న వేసుకోవాలి, సరే దీనికి ప్రూఫ్ ఏంటి అని. ఇక ఆఖరిది చాలా ముఖ్యమైనది, మనకొచ్చిన ప్రతిదాన్ని గుడ్డిగా వేరే వాళ్ళతో షేర్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. అది మనందరి బాధ్యత. సో ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, మనం రోజూ నేర్చుకునే ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఏదో ఒక రోజు మనల్ని పెద్ద విజయానికి దారి చూపిస్తాయి. ఈరోజు మన బ్రెయిన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకున్నాం కదా.
ఇలాగే ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ ఉందాం. మళ్ళీ కలుద్దాం.